Hello guys, welcome to Real World. ఈ వీడియోలో వర్త్ వాచింగ్ 5 రీసెంట్ మూవీస్ ఏంటో చూద్దాం. ఈ లిస్ట్ లో డౌట్ లేకుండా నంబర్ 1 సూక్ష్మదర్శిని. ఫస్ట్ హైలైట్ అయితే నజ్రియా బాసిల్ జోసెఫ్. ఐ క్యాచింగ్ వేలో ఇంట్రెస్టింగ్ గా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇంకా సెకండ్ అయితే నరేషన్. ఒక సటిల్ వేలో హడావిడి లేకుండా మూవీ మొత్తం కామ్ అండ్ కూల్ గా అనిపిస్తుంది. బోర్ తెప్పించే సీన్స్ ఒక్కటి కూడా ఉండవు. ఇంకపోతే నంబర్ 3 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ప్లాట్ లైన్ కి తగ్గట్టు ఆడియన్స్ ఆటోమేటిక్ గా సస్పెన్స్ కి హుక్ అయ్యేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ హైలైట్ గా మారి మూవీని థ్రిల్లర్ డ్రామా జోనర్ కి కనెక్ట్ చేస్తుంది. నంబర్ 2 మిస్ యూ. ఇంకా ఈ మూవీలో ఫస్ట్ హైలైట్ అయితే స్టోరీ. రొటీన్ బోరింగ్ ఫార్మాట్ లో ఉండే లవ్ స్టోరీలా కాకుండా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో ఉంటది. ఇంకా నెక్స్ట్ సిద్ధార్థ్ అండ్ అషిక స్క్రీన్ ప్రెజెన్స్ చూడడానికి చాలా ఇంప్రెసివ్ గా ఉంటది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లవ్ డ్రామా అయినా కూడా బోర్ కొట్టే సీన్స్ ఒక్కటి కూడా ఉండదు. నంబర్ 3 జీబ్రా. ఇంక ఈ మూవీలో ఫస్ట్ హైలైట్ అయితే విలన్ క్యారెక్టర్ ఎలివేషన్. ఒక స్టైలిష్ వేలో హీరో కన్నా విలన్ నే ఎక్కువ ఎలివేట్ చేసి చూపిస్తారు. నెక్స్ట్ బ్యాంకింగ్ ఫ్రాడ్ కాన్సెప్ట్. ఒక టెన్స్డ్ అట్మాస్ఫియర్ లో టేకింగ్ ఎంగేజింగ్ గా ఉంటది. అండ్ ఫైనల్ హైలైట్ యాజ్ యూజువల్ సత్యదేవ్ అమేజింగ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. నంబర్ 4 ఆర్మ్. ఫస్ట్ హైలైట్ అయితే మాత్రం టోవినో థామస్. 3 రోల్స్ లో యూనిక్ వేలో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ 3 డిఫరెంట్ టైమ్ లైన్స్. 3 టైమ్ లైన్స్ ని ఇంటర్ కనెక్టెడ్ గా పెట్టి విజువల్స్, యాక్షన్, లవ్, పవర్ఫుల్ బీజిఎం ని ప్రాపర్ నరేషన్ తో ప్యాక్ చేశారు. ఇంకా లాస్ట్ హైలైట్ అయితే స్టార్టింగ్, ఇంటర్వెల్, ఎండింగ్ ఈ 3 మేజర్ పార్ట్స్ ని పట్టుకుని ప్రాపర్ వేలో ఆడియన్స్ మైండ్ కి స్టోరీ ఫిట్ అయ్యేలా సెట్ చేయడంతో మూవీ వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. నంబర్ 5 బూగియన్ విలియే. ఈ మూవీలో అయితే నాకు 2 హైలైట్స్ 1 నెగిటివ్ పాయింట్ కనిపించింది. ఫస్ట్ హైలైట్ అయితే సైకలాజికల్ డ్రామా. ఈ మూవీలో చూపించే సైకలాజికల్ డ్రామాని ఇన్ డెప్త్ వేలో పోర్ట్రే చేసిన రీతు క్యారెక్టర్. తన పర్ఫార్మెన్స్ కోసమే ఈ మూవీ చూడొచ్చు. ఇంకా సెకండ్ హైలైట్ అయితే ట్విస్ట్. ఊహించలేని ట్విస్ట్ అయితే కాదు, బట్ ఓకే కొంతవరకు బాగానే మేనేజ్ చేశారు అనిపించింది. ఇంకా నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే ఫహద్ ఫాసిల్ రోల్ ని కంప్లీట్ మిస్యూజ్ చేశారు. అలాగే స్క్రీన్ ప్లే కూడా అంత గ్రిప్పింగ్ గా లేకపోవడం వల్ల మూవీ స్లో అండ్ డల్ గా అనిపిస్తుంది.